నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ఇక ఇవాల్టి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా మనం ఈడార్ పేపర్ చూసినట్లయితే, ఆరోగ్యం సంపద సంతోషం అందరికీ, ఇదే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం. అప్పటికి అక్షరాస్యత 100%, ఆయు ప్రమాణం 80 ఏళ్లు, తలసరి ఆదాయం $42,000 సాధిస్తాం. నియోజకవర్గాల వారి విజన్ రూపొందించి అమలు చేయాలి. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంపై అసెంబ్లీలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ఆ కార్పొరేషన్ల రుణాలు రాజ్యాంగ విరుద్ధమే, ప్రత్యేక మార్జిన్ మనీ కార్పొరేషన్ ఆదాయం కాదు. వైకాపా ప్రభుత్వ లోటుపాట్లను వెల్లడించిన కాగన్ కూడా మనం ఇక్కడ రిపోర్ట్ చూడొచ్చు. జగన్ సర్కార్ నిర్వాకాలను కడిగేసిన కాగన్ కూడా ఇక్కడ హెడ్లైన్స్ చూడొచ్చు. జగన్ చేసిన అప్పులు అపరిమితం, 2022-23 ఆర్థిక సంవత్సర లెక్కలు తేల్చిన కాగ్, గ్యారంటీలు పెండింగ్ బిల్లులు దాచేసి అప్పులు లెక్కించారని వెల్లడి. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, 2022-23లో 341 రోజులు అప్పులే, రాష్ట్రంలో ఒక్కొక్కరిపై అప్పు విలువ వచ్చేసి 1,03,758 కోట్లు ఉన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక జగన్ సర్కార్ పరిస్థితి ఇది అన్నట్లు కూడా మనం ఇక్కడ ఒక హెడ్లైన్ హైలైట్ చేసినట్లు కూడా చూడొచ్చు. ప్రపంచ స్థాయికి చెందిన జగన్ అవినీతిపై విచారణ జరపాలి, శాసనసభలో సభ్యుల పట్టు, ఏపీ ప్రతిష్టను దెబ్బతీశారని మండిపాటు. వాస్తవాలన్నీ తెలిసాక తగిన నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే చంద్రబాబు తెలిపినట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే, నన్ను అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నారు, ఏదో మతలబు ఉందనిపించి సంతకం చేయనన్నా, మర్నాడు కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారు. నాకేం తెలుసు దాని వెనుక అంత జరిగిందని. సఖీతో ఒప్పందంపై అప్పటి విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. 4 డిఎస్పీలు 4 బృందాలుగా విచారణ, కల్తీ నెయ్యిపై వేగం పెంచిన సిట్. తిరుపతిలో కార్యాలయం ఏర్పాటు, 4-5 రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇక కల్తీ నెయ్యికి సంబంధించి కూడా దర్యాప్తు జరగనున్నట్లు కూడా మనం చూడొచ్చు. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నేడే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్. వాయనాడులో తేలనున్న ప్రియాంక అదృష్టమని కూడా ఇక జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ ను ఈ రోజు మనం చూడనున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, విద్యార్థులకు 10 రోజుల్లోపే అమెరికా వీసా, చదువుకోవడానికి ఎంతమంది వచ్చినా స్వాగతిస్తాం. ఈనాడు ముఖాముఖిలో అమెరికా కౌన్సిలర్ చీఫ్ రెబెకా డ్రామై ఈ ఇంటర్వ్యూలో తెలుగు అనువాదకుల్ని పెడుతున్నాం అన్నట్లు కూడా విద్యార్థులకు అమెరికాలో స్టడీ గురించి కూడా వాళ్ళు అప్డేట్ ఇచ్చినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే, నిజాలకు పాతరేసి నిస్సిగ్గుగా నిందల, అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే ఇక్కడ వైఎస్ జగన్ పై విష ప్రచారమా అని కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మనం సాక్షి పేపర్లో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం ఒప్పందం, అదానితో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆ ఒప్పందంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని కూడా ఇక్కడ మనం కొన్ని హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక తుపాకీ మిస్ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటనను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరికొన్ని హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఏది నిజం, సౌర విద్యుత్ మేము ఇస్తామని కూడా 2021లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ లేఖ రాసింది అన్నట్లు కూడా ఇక్కడ సాక్షి పేపర్లో యొక్క హెడ్లైన్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, కేంద్రంతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందం, కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే డిస్కంలో ఒప్పందం చేసుకున్నాయని, అదానితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని కూడా ఇక్కడ మాజీ మంత్రి పేర్నేని నాని వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ఇది బాబు దుర్నీతి, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు, పిఎస్సి ప్రతిపక్షానికి ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ అన్నట్లు కూడా ఇక్కడ బొత్స సత్యనారాయణ వాళ్ళు ఇక్కడ కొంతమంది వైసీపీ నేతలు వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్కి వెళ్ళినట్లయితే,
పిల్లలతో సహా చంద్రబాబు ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటా, నా భర్త చేసిన తప్పేంటి, వేధింపులు వెంటనే ఆపండి కూడా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య సూచన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే 5 ఏళ్ల వృద్ధి రేటు రై 2018-19 పోలిస్తే 2022-23లో 11.01% పెరుగుదల అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో వాలంటీర్లను కొనసాగించాలి, ఎన్నికల హామీ మేరకు 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని కూడా ఇక్కడ మరి విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్క్ లో శుక్రవారం జరిగిన ధర్నాలో వాలంటీర్లు నినాదాలు చేస్తున్నట్లు కూడా ఈ చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవి సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ ఇక మరొక పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఇక ఐబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఆ లంచం ఖరీదు 72,000 కోట్లు, 1,750 కోట్ల ముడుపుల కోసం జనంపై జగన్ భారం అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అదాని దారేటు అనే క్వశ్చన్ మార్క్ మనం చూస్తున్నాం. నేరం రుజువైతే అమెరికాలో 25 ఏళ్లు జైలు శిక్ష, భారీగా జరిమానాలు కూడా అప్పగింత కోరవచ్చు, అది సుదీర్ఘ చట్టపర ప్రక్రియ అని కూడా ఇప్పటికే న్యాయ నిపుణులు మరి దీనిపై విశ్లేషణ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. రాష్ట్ర ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు, జగన్ ప్రాసిక్యూషన్ పై న్యాయ సలహా అన్నట్లు కూడా ఇక్కడ చంద్రబాబు తెలిపినట్లు మనం చూడొచ్చు. వారి అభిప్రాయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం, సెకీతో ఒప్పందంపై ప్రజల కోణంలో నిర్ణయం, అదాని జగన్ వ్యవహారంపై సీఎం వెల్లడించినట్లు మనం చూడొచ్చు. జగన్ అవినీతిని పార్లమెంటులో ఎండగట్టాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచించినట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే అదానితో ఒక్క డీల్లోనే 1,750 కోట్లు, 5 ఏళ్లలో జగన్ కి ఇంకెంత లంచం ముట్టిందో అన్నట్లు కూడా ఇక్కడ వైఎస్ షర్మిల మరి ధ్వజమెత్తినట్లు మనం చూడొచ్చు. రాష్ట్రాన్ని అదానికి బ్లాంక్ చెక్ల రాసిచ్చారు, ఇది రాష్ట్రానికి వైఎస్ కుటుంబానికి అవమానం అని కూడా ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. అదానితో జగన్ ఒప్పందాలన్నిటినీ విచారించాలి, అదాని దేశం పరువు తీస్తే జగన్ రాష్ట్రం పరువు తీశారని కూడా మరి జగన్ పై షర్మిల ధ్వజమెట్టినట్లు మనం చూడొచ్చు. నీకా చెల్లెలపై ప్రేమ ఉంది అన్నట్లు కూడా తను ఇక్కడ క్వశ్చన్ చేసినట్టు కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే విజన్ తో ముందుకు 2047 నాటికి హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర లక్ష్యానికి ఆ 3 ముఖ్యం అన్నట్లు కూడా ఇక్కడ మనం హెడ్లైన్స్ చూస్తున్నాం. విజయవాడ విశాఖ మెట్రో డిపిఆర్ కు ఓకే, పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలి సర్కారు ప్రతిపాదన, రాష్ట్రానికి 42,000 కోట్ల ఉపశమనం, విభజన చట్టం కింద విజయవాడకు న్యూ మెట్రో పాలసీ మేరకు విశాఖకు పూర్తి సాయం కోరిన మెట్రో కార్పొరేషన్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం చూసినట్లయితే స్పీకర్ దే తుది నిర్ణయం, ఆయనకు ఎలాంటి టైం బాండ్ పెట్టలేం, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు, 10వ షెడ్యూల్ కింద డిస్క్వాలిఫైని తేల్చే అధికారం స్పీకర్దే అని కూడా తగిన సమయంలో ఆయననే నిర్ణయం తీసుకోవాలి అని కూడా ఇక్కడ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసినట్లు మనం చూడొచ్చు. సింగిల్ జడ్జి తీర్పు రద్దు అని కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మన సంస్కృతిని కాపాడుకుందాం, ఉన్నత దేశంగా భారత్ను నిలుపుదామని కూడా ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తను పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడినట్టు మనం చూడొచ్చు. లోక్ మంథన్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పక్కన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ జిష్ణవ్, మంత్రి సీతక్క వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు మనం చూడొచ్చు. కర్ణాటక ఏపీ ప్రాజెక్టును ఆపండి, తుంగభద్ర బోర్డును కోరిన తెలంగాణ, ఆ 2 రాష్ట్రాల ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, కేసీ కెనాల్ కు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి అని కూడా ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్ కు నీళ్ళు ఎలా తీసుకెళ్తారని కూడా నిలదీతన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే అదానితో ఒప్పందాలన్నీ రద్దు చేయాలి, స్కిల్ వర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి, కాంగ్రెస్ హైకమాండ్కు తెలియకుండానే ఇక్కడ ఒప్పందాలు జరిగినాయా అని కూడా ఇక్కడ కేటీఆర్ క్వశ్చన్ చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కాళేశ్వరం ఆర్థిక అక్రమాలపై కమిషన్ నజర్, 52 మంది ఇంజనీర్లకు నోటీసులు, 14 మంది చొప్పున విచారణ,
ఆ తర్వాత ఐఏఎస్లు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు వీరందరినీ కూడా ఇక ఎంక్వైరీ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఫైనల్ రిపోర్ట్ను నేరుగా ప్రభుత్వానికే సమర్పించిన కమిషన్ అని కూడా ఇక్కడ హెడ్లైన్ మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కేటీఆర్ సన్నిహితులు మాతో టచ్లో ఉన్నారు, త్వరలో కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు అని కూడా ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. అదానిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేసినట్లు మనం చూడొచ్చు. అవినీతిపై మాట్లాడడం వల్లే జగన్ ఆస్తి ఇవ్వట్లేదు, ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా మార్చేశాడని జగన్ పై ఫైర్ అయ్యారని కూడా మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూస్తే 11 నెలలు భర్తీ చేసిన కొలువులు 53,000కు పైనే, టాప్ లో విద్యాశాఖ, ఆ తర్వాత పోలీస్ శాఖ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇవి వెలుగు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం చూసినట్లయితే అఘోరా, నిజమైన అఘోరాలు ఎలా ఉంటారు, కెమెరా ముందు కనిపిస్తున్న ఫేక్లు ఎవరు, వారు నిజంగానే మనిషి మాంసాన్ని తింటారా అనే క్వశ్చన్ మార్క్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో అఘోరి ఎక్కువ కనిపిస్తుంది రాష్ట్రంలో. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే ఇంటింటి సర్వే 1 కోటి కుటుంబాలు, 8 జిల్లాల్లో దాదాపుగా 100% కంప్లీట్, నెలాఖరులోగా మిగతా జిల్లాల్లోనూ పూర్తి. రాష్ట్రంలో 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్లు గుర్తింపు అని కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్ చూస్తూ ఉన్నాము. ఇక మార్చి 14 నుంచి ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ 2025 సీజన్లో 74 మ్యాచ్లు, ఆ తర్వాతి 2 సీజన్ల తేదీలు ప్రకటన అని కూడా స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ని మనం ఇక్కడ చూడొచ్చు. 3వ ప్రపంచ యుద్ధం మొదలైంది, ఉక్రెయిన్ మాజీ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ కామెంట్, వార్లోకి ఉత్తర కొరియా ఎంట్రీ ఆందోళనకరమని వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే 10 మావోయిస్టుల మృతి, ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. AK-47 సహా పలు ఆయుధాలు స్వాధీనం, మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నట్లు గుర్తించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే కేసీఆర్కు నోటీసులు అనే క్వశ్చన్ మార్క్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సైతం కాళేశ్వరం ఇష్యూలో త్వరలో జారీ చేసే అవకాశం, ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు పిలిచే ఛాన్స్, ఇప్పటికే మాజీ ఐఏఎస్లు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తుల ఎంక్వైరీ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే జోష్లో కాంగ్రెస్, షాక్లో బీఆర్ఎస్, పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పుతో గులాబీ పార్టీలో నిరాశ, త్వరలోనే హస్తం గుటికి మరికొందరు ఎమ్మెల్యేలు అన్నట్లు కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికే స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ అని కూడా మనం వెలుగు పేపర్లో చూసిన హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కరీంనగర్లో గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్, యూత్ పబ్లిక్ మీటింగ్ వేదికగా పంపిణీ, ఈ నెల చివర లేదా వచ్చే నెల 2 లోపు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. త్వరలోనే మహబూబ్ నగర్లో రైతు బహిరంగ సభ, ప్రజా విజయోత్సవాల సందర్భంగా సర్కారు నిర్ణయం తీసుకుంది అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే గ్రూప్ 4 నియామకాలతో పూర్వ వీఆర్ఓలకు కష్టాలు, కొత్తగా రిక్రూట్ కోసం పోస్టులు ఖాళీ చేయించాలని లేఖలు, కొన్ని చోట్ల రికార్డు అసిస్టెంట్లుగా మారుస్తున్న అధికారులు అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఖాళీ లేకున్నా నాటి సిఎస్ సోమేష్ నిర్వాకంతో తిప్పలు అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. నర్సింగ్ అడ్మిషన్లో చిక్కులు, మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి 3 రోజులు డెడ్ లైన్, ఉత్తర్వులు జారీ చేసిన కాలోజీ వర్సిటీ, ప్రభుత్వ సర్కార్లపై వీసీ నిర్లక్ష్యం, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలకు కొత్త సమస్య అన్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి. ఇక వెలుగు పేపర్లో చూసినటువంటి హెడ్లైన్ ఇక్కడ మరొకసారి మనం చూస్తున్నాము. ఏఐసిసికి తెలియకుండానే తెలంగాణలో అగ్రిమెంట్ జరిగిందని కూడా ఇక్కడ కేటీఆర్ క్వశ్చన్ చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే చట్ట ప్రకారం ఎవరు వ్యాపారం చేసినా ఓకే, అదానికి గుంట భూమి సైతం ఇవ్వలేదు, స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్లు ఇచ్చారు, కేటీఆర్ సైతం 50 కోట్లు ఇస్తే తీసుకుంటాం అన్నట్లు కూడా ఇక రాజకీయ వ్యామోహం చాలా డేంజర్ అని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చివరిగా
న్యూస్ చూసినట్లయితే ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు. ప్రభుత్వంతో 6 కంపెనీల ఎంఓయూ. సీఎం రేవంత్ రెడ్డితో ఫార్మా ప్రతినిధుల భేటీ. దాదాపుగా 5,260 కోట్ల పెట్టుబడులు అన్నట్లు కూడా మనం ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. సో ఇవి పలు వార్తా పత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరోగ్యం.